క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీరందరూ బాగున్నారని తలస్తా ఉన్నాం. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాం. ప్రియులారా, మరి ఈ దినమున ఒక నూతన వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 5-6 వచనాలని మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 5-6 వచనాలని మనం చదువుకుందాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టుని చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూడండి ప్రియ దైవజన్మ, అపోస్తలుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట, ప్రభువా మా విశ్వాసాన్ని పెంచండి అని చెప్పి, వృద్ధి చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. చూడండి, ఈ దినాన కూడా మరి క్రైస్తవ జీవితాల్లో మనం గమనించినట్లయితే బాప్తిసం పొంది మరి పాపక్షమాపణ బాప్తిసం పొందుకున్న తర్వాత సంఘానికి వెళ్ళి సంఘంలో మరి ప్రతి ఆదివారం సంఘానికి హాజరవుతూ దైవికంగా ఉంటున్న బిడ్డలు మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం, క్రైస్తవులం అని చెప్పుకోవడం అయితే మనము సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నది ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే అపోస్తలులు అంటున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభా అంటున్నారు. చూడండి, క్రైస్తవ జీవితానికి విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనది అన్నది అపోస్తలుల ద్వారా మనము ఆ సందర్భంలో వింటా ఉన్నాము. చూడండి, ఒక దగ్గర అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన జీవిస్తూ ఉన్నాము. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత ప్రధానమైనది అన్నది మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యము అనేటువంటి మాట. చూడండి, మరి క్రైస్తవ జీవితానికి దేవుని పైన అపారమైన నమ్మకము, అపారమైన విశ్వాసము కలిగి ఉండడం అన్నది ఒక గొప్ప లేకపోతే ప్రాముఖ్యమైన అంశముగా మనం చూస్తూ ఉంటాం. సరే ప్రియ దైవజనమ, ఈ దినాన మన జీవితాల్లో విశ్వాసము ఏ మాదిరిగా ఉంటుంది? ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు ఆ అపోస్తలులతో చెబుతున్న మాట మనం చదువుకున్నాం. ఇందాక 6వ వచనాన్ని మరి ఒకసారి మనం చదువుకున్నట్లయితే ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టుని చూచి వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడను. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆవగింజంత విశ్వాసం గురించి దేవుడు మాట్లాడడాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మన సాధారణ జీవితాల్లో ఆవగింజని మన అందరికీ కూడా తెలిసిందే. ఆవగింజ చాలా చిన్నదిగా ఉంటుంది. ప్రియులరా, మరి ఆవగింజంత విశ్వాసము మాకు లేదా, లేకపోతే మాకు లేదా అని ఈ వాక్యాన్ని చదువుతున్న సందర్భంలో అనేక మంది అనుకుంటా ఉంటాం, ప్రభు ఆవగింజని ఎందుకు తీసుకున్నారు, ఆవగింజలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అన్నది మనము ఒక 7 అంశాలుగా ఈ రాత్రికాల సమయాన ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం మరి 32వ వచనంలో మనం చూస్తాం, ఈ ఆవగింజన గురించి ప్రభువు వారు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అన్నది మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వచనం, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, అది అన్ని మొక్కలని పోలిస్తే చాలా చిన్నదే అంటున్నారు కదండి. ఆవగింజ చిన్నది అనే మాటల అర్థం ఏంటంటే, చిన్నది అనేది తగ్గింపునకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం.
ఆవగింజ చిన్నది అంటే అది తగ్గింపు కలిగినది కదండి. మనము దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. చూడండి, ఆ యొక్క మరి ఆ చిన్నదైనటువంటి ఆ తగ్గింపు కలిగినటువంటి ఆవగింజని మనం చూస్తే అది మనకి ఒక ఉదాహరణ తెలియజేస్తుంది. లేకపోతే ఒక విషయాన్ని తెలియజేస్తుంది. అది ఏంటి అంటే అది చిన్నది, తగ్గింపు కలిగినది. మన జీవితాల్లో కూడా మనము తగ్గింపు కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏమండి, ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు. ప్రియ దైవజనమ, చూడండి, మరి ఆ చిన్న ఆ చిన్నదైనటువంటి ఆ యొక్క ఆవగింజ తాలూకా లక్షణాలు మనం చూస్తూ ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుంటే ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. చూడండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఒకడు తీసుకొని తన విత్తనములు విత్తిన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అన్నది. ఈ ఒకరు అనే మాటని మనం చూసుకున్నట్లయితే ప్రభువు, అలాగే ఆవగింజ మనకు సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో మనము ప్రభువు చేతిలో ఉన్నప్పుడు, ప్రభువు ద్వారా విత్తబడినప్పుడు, ప్రభువు ద్వారా మనం ముందుకు వెళతా ఉన్నప్పుడు ఏమండి, ఇదిగో మరి దేవుడు ఏం చేశాడంటే, మరి ఆ చిన్నపిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపెత్తి వాటిని ఆశీర్వదించి పంచినప్పుడు అవెంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చూడండి ప్రియులారా, మనము దేవుని చేతిలో ఉన్నప్పుడు మనము ఆశీర్వదించబడతాము అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒకరు ఏం చేస్తున్నారంటే ఈ ఆవగింజని పరలోక రాజ్యం అనేటువంటి ఆ యొక్క పొలములో విత్తుతూ ఉన్నారట. దేవుని చేతిలో నువ్వు ఉంటే దేవుని చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదము చూడండి. మనం చూస్తాం, హన్నా కుమారుడైన సమూయేలు చిన్నతనంలో దేవుని మందిరంలో ఉంటూ మరి దేవుని మాట వింటూ ఏలీ గారి సమక్షంలో పెరిగి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవుని చేతిలో ఉంటామో ఆశీర్వదింపబడడానికి అది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది అన్న విషయం. ఇదిగో ఒక ఆయన తన చేతితో తన పొలములో ఆ యొక్క ఆవగింజను విత్తుతూ ఉన్నారండి. అలాగా మనం దేవుని చేతిలో ఉన్నప్పుడు, దేవుని ద్వారా విత్తబడుతున్నప్పుడు, దేవుని ద్వారా కార్యము జరుగుతున్నప్పుడు, అందుకే మనం చూస్తాం యోహాను సువార్త మరి 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. చూడండి, దేవుడు ఒక తీర్మానము తీసుకుంటే, ఒక బ్లెస్సింగ్ ఇస్తే, ఒక ఆశీర్వాదం ఇస్తే వాటిని మార్చగలిగిన వారు ఎవరు ఉండరు. ఆయన చేతిలో ఉండే వాటిని అపహరించగలిగిన వారు ఎవరు ఉండరు. ఆయన చేతిలో ఉండేవి ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాము. అదేవిధంగా 3వ అంశంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇందాక చదువుకున్న వాక్య ప్రకారంగా ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఈ విత్తిన ఆవగింజ మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. మరి ఒక ఆవగింజని విత్తినప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఆవగింజ మరి పగిలిపోద్ది, చనిపోద్ది. మరి ఇంకొక సాదృశ్యం మనకి బైబిల్లో కనబడుతుంది. గోధుమ గింజ అది చావుకున్నట్లయితే మరి అది చిగురించదు అని చెప్పినట్టుగా, ఫలించదు అని చెప్పినట్టుగా ఈ ఆవగింజ కూడా మరి ఎప్పుడైతే అది విత్తబడతాదో చనిపోతుంది, పగిలిపోతుంది, అక్కడి నుంచి మొలకలెత్తుతుంది.
చూడండి, మన జీవితాల్లో కూడా మరి దేవుడు ఆవగింజను మనకి ఎందుకు చూపిస్తున్నాడు అంటే, మనము కూడా ఏ విషయాలలో చనిపోవాలి, ఏ విషయాలలో దైవికంగా ఎదగగలగాలి, ఏ విషయాలలో మొలకెత్తాలి, ఏ విషయాలలో మనము మరి ఎదిగే వారిగా ఉండాలి. చూడండి, మనం గమనించుకున్నట్లయితే అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా తేటగా వివరించడం అనేది చూస్తాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మీరే ఎంచుకోండి. చూడండి, లేఖనం చాలా తేటగా సెలవిస్తా ఉంది. మీరు పాపం విషయమై చనిపోయిన వారు గాను దేవుని విషయమై సజీవులుగా ఉండాలి అనేటువంటి ఈ యొక్క ఆవగింజ ఏ విధంగా అయితే విత్తబడిన తర్వాత చనిపోయి పగిలిపోయి మొలకెత్తుతాదో, ఆ విధంగా మరి ఆవగింజలై మన జీవితాల్లో ఒక ఉదాహరణగా ఉంచుతూ దేవుడు చెప్పిన మాట, మన జీవితాల్లో పాపం విషయమే చనిపోయి మనము క్రీస్తు విషయమై బ్రతికేవారిగా ఉండాలి, క్రీస్తు విషయమై మొలకెత్తేవారిగా ఉండాలి, క్రీస్తు కొరకు ఫలించేవారిగా ఉండాలి, క్రీస్తు కొరకు మరి ఫలభరితంగా ఉండాలి. మరి ఇంకొక మాట మనం చూసుకుందాం ప్రియులారా. మరి మార్కు సువార్త 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది ఈ విధంగా, విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. ఇక్కడ మనం చూస్తే విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఈ యొక్క ఆవగింజ మొక్క ఇంత చిన్న విత్తనము ఏమవుతుందంట, అది మొలుస్తుందంట. మొలవడమే కాదు, మొలిచిన తర్వాత అది ఏం చేస్తుంది, ఎదుగుతూ ఉంది. చూడండి ప్రియులారా, మన జీవితంలో కూడా విత్తబడిన తర్వాత ఎదిగేవారిగా ఉండాలి. ఏమండి, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు వారు అక్కడ ఒక మంచి మాట రాయించుకున్నారు. మరి ఒక మనిషి క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మన యందు ఏర్పడే వరకు కూడా మరి 5-fold మినిస్ట్రీని ఇచ్చాను అంటున్నాడు దేవుడు. నీవు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని చర్చికి వచ్చిన తొలి దినమున ఎలాగున్నావో 20 సంవత్సరాల దాకా అలాగే ఉంటే నీలో ఎదుగుదల లేదని దాని అర్థం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ఆవగింజ ఏం చేస్తుందంట, మొలుస్తుందంట, ఎదుగుతూ ఉందట. ఇది రాత్రికాల సమయాన మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క 4వ పాయింట్లో మనం ఎదిగే వారిగా ఉన్నామా? బైబిల్లో కొత్త నిబంధనలో మనం చూస్తే 4 సువార్తలు ఉన్నాయి. యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టారు, ఆయన ప్రాణం పెట్టడం వల్ల మనకు కలిగే మేలేంటి అన్నది సువార్తలు 4 ఉన్నాయి. కానీ మన దైనందిన జీవితంలో మనం దేవుని కొరకు ఏ విధంగా బ్రతకాలి, దేవుని కొరకు ఏ విధంగా ఎదగాలి, దేవుని సంతోషపెట్టే జీవితంలో ఏ విధంగా జీవించాలి అనేటువంటి అంశాన్ని అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాయడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయాలి. మరి 5వ అంశాన్ని మనం చూద్దాం ప్రియులారా. అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 32వ వచనం, మరి ఇందాక చదువుకున్న దాంట్లో మనం చూస్తాం, అది పెద్దదై కొమ్మలు వేయును అనేటువంటిది. ఏమండి, ఈ చిన్న ఆవగింజ ఏం చేస్తుందంట, మరి పెద్దదై ఏమండి 20 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుందట. ఈ యొక్క ఆవగింజ చెట్టు తాలూకా ఎత్తు 20 అడుగుల పైకి ఎదుగుతుంది. అంతేకాదు, అది చాలా పైన చాలా వెడల్పుగా, ఏమండి పర్షియా దేశంలో ఈ మొట్టమొదటి ఆవగింజ మొక్కలు ఉన్నాయన్నది చరిత్రకారులు చెప్తారు. అయితే ఇంత ఈ లోతైన సత్యాలని మనం గమనించుకున్నట్లయితే, ఆ చిన్ని ఆవగింజ అది ఎదిగిన తర్వాత ఏం చేస్తుంది అంటే, ఎన్నో ఆకాశ పక్షులకు అది నీడనిస్తుందట. చూడండి, మన జీవితాలు, అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వు ఎంతైతే నువ్వు దేవుణ్ణి గణపరచడం మొదలు పెడతావో, దేవుడు కూడా నిన్ను అంత ఎత్తుకి మరి ఎదిగించేలాగా గణపరిచేలాగా ఉంటాడు. అంతేకాదు, 6వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆవగింజ సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఆవగింజ
మనం గమనించినట్లయితే చాలా క్షుణ్ణమైన రౌండ్‌గా ఉంటాది. అది ఎక్కడ బొడుపులుగా ఉండదు. క్షుణ్ణంగా రౌండ్‌గా ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆవగింజ సంపూర్ణతకు సాదృశ్యంగా మనకి బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ విధంగా మన భక్తి జీవితాల్లో గూడా మనం సంపూర్ణులుగా ఉండాలని మనం చదువుకుంటాం కదా! మత్తయి సువార్తలో మన తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి. మీరు మరి ఆ పరిపూర్ణతకు రావడానికి ఈ యొక్క ఆవగింజ ఒక ఉదాహరణగా ఉంటుంది. చివరి మాట మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఆవగింజ చిన్నదే కావచ్చు గానీ చాలా గట్టిది. ఏవండి మీరెవరైనా మరి మన ఆహ్, దైనందిక జీవితాల్లో చూస్తా ఉంటాం. ఆవగింజను పట్టుకొని దాన్ని చితగొట్టడానికి ప్రయత్నం చేయండి. అది చితకదు. ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటాది. మన జీవితాల్లో కూడా ఆవగింజ దేనికి సాదృశ్యము అంటే, మన భక్తి జీవితాల్లో మనము దేవుని కొరకు స్థిరంగా ఉండాలి. మనం దేవుని కొరకు స్టబన్డ్‌గా ఉండాలి. మనం దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలి. ఏవండీ? ఆ మాటని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున ఆవగింజ యొక్క ఆహ్, ఆవగింజలో ఉండేటువంటి విశేషాలు, గుణగణాలు, లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం నీకుండాలి. కాబట్టి ఆ ఆవగింజ ఏ విధంగా అయితే మరి అటువంటి స్వభావం కలిగి ఉందో, మన జీవితాల్లో కూడా అటువంటి స్వభావం ఉంటే, దేవుడు మనం అడిగిన ప్రతి పని, ప్రతి కార్యము చేస్తానని సెలవిస్తా ఉన్నాడు. అవి నువ్వు పొందుకుంటావని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు మన వినికిడి యందు దేవుడు బహుగా ఫలింపు దయచేయునుగాక. మరి ఈ యొక్క ఆవగింజల గురించి ఎన్నో విషయాలు మీరు గతంలో విని ఉంటారు. కానీ ఈ మాటలు కూడా దేవుని ద్వారా మనల్ని బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. బిడ్డలు ఈ వర్తమానాలు విని బాగున్నాయి పాస్టర్ అని కామెంట్ చేస్తున్నారు, కొంతమంది షేర్ చేస్తున్నారు, కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యాల ద్వారా ఆ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు. వాక్యానుసారంగా జీవించడానికి, ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల దయచేయడానికి మీకు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వర్తమానాల ద్వారా ప్రభువా ఎంతమంది అయితే బలపడుతున్నామని చెప్తున్నారు, ఎంతమంది అయితే సాక్ష్యాలు చెప్తున్నారు, ప్రతి బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని అతి త్వరలో రానియున్న నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో మనం నేర్చుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సరిది మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించినగాక. దైవజన్మ ఈ యొక్క వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయడం, మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క మరి సంఘ సభ్యులకు, మీ యొక్క కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మరవద్దు. మా యొక్క పరిచర్యలో సహకారంగా ఉండమని మిమ్మల్ని కోరుతూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు అందరికీ